ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఈ నెల 22న అయోధ్యలో జరగబోయే బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా స్థానికంగా జరిగిన రామాయణం మహాకావ్యం గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు పసుపులేటి నాగేశ్వరరావు మాట్లాడారు. రామాయణ మహాకావ్యం వేల సంవత్సరాలుగా భారతీయ సమాజానికి స్ఫూర్తినిస్తుందని, ఇది ఎన్నిసార్లు చదివినా విన్నా కొత్తగానే ఉంటుందని, రామాయణం ఒక కాలానికి సంబంధించింది కాదని, ఒక మతానికి చెందింది కాదని, ఒక సాంప్రదాయానికి పరిమితమైంది కాదని, ఇది వ్యక్తి వికాస గ్రంథం అని, మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం అని, కుటుంబ సంబంధాలు ఎలా ఉండాలి, ధర్మబద్ధంగా రాజ్యపాలన ఎలా చేయాలి అనే అంశాల్లో పరిపూర్ణమైన మానవుడిగా శ్రీరాముడు ప్రవర్తించాడని అన్నారు. జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభం, బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రామాయణం ఏం చెప్తుంది, రామాయణం ఎందుకు మహాకావ్యమైంది, రామాయణంలో రాముడు సీత యొక్క ప్రాధాన్యత నేటి తరం వారు తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది అనే అంశాలపై మానవ జీవితాన్ని సంస్కరించే ఓ మహాకావ్యం రామాయణం. రామాయణం చదవటం అంటే జీవితాన్ని చదవడమే. ధర్మానికి ప్రతీక అయినటువంటి శ్రీరామచంద్రుల వారి యొక్క గొప్పతనం రామాయణంలో ప్రత్యేకంగా మనకి తెలుస్తుంది. వేల సంవత్సరాలుగా రామాయణ కావ్యం భారతీయ సమాజానికి స్ఫూర్తివంతంగా నిలుస్తుంది. రామాయణం రాముడు నడిచినటువంటి ధర్మం బాటని, సీతమ్మ తల్లి గొప్పత చరిత్రని తెలియజేస్తుంది. మనందరం అందుకే రామాయణం చదవాలి, రామాయణం వినాలి. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా రామాయణం కొత్తగానే కనిపిస్తుంది, వినిపిస్తుంది. రామాయణం ఒక కాలానికి సంబంధించినది కాదు, ఇది ఒక మతానికి చెందినది కాదు, ఒక సాంప్రదాయానికి పరిమితమైనది కాదు. ఇది ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం. ఇది మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం. మానవ జీవితానికి అత్యంత సన్నిహితంగా జరిగినటువంటి అవతారమే రామావతారం. రాముడు పరిపూర్ణమైనటువంటి మానవుడుగా రామాయణంలో మనకి కనిపిస్తారు. ఆదర్శ జీవనానికి వ్యక్తిగత సంబంధాలు, కుటుంబ సంబంధాలు, సమాజ సంబంధాలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే ధర్మబద్ధంగా ఉంటుంది అని తెలిపేదే రామాయణం. ప్రపంచ సాహిత్యంలో రామాయణం ఆది కావ్యం. అటువంటి ధర్మానికి ప్రతీకగా శ్రీరామచంద్రుడు నిలిచాడు. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, ఇలా అనేక జీవిత అంశాలను రామాయణం పట్టి చూపిస్తుంది. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో రామాయణం నేర్పుతుంది. మనిషి ఇలా జీవించాలి అని నిరూపించినవాడు శ్రీరామచంద్రుడు. తండ్రి మాటను జవదాటని తనయుడిగా, సోదరులను అభిమానించిన అన్నగా, భార్య దూరమైన నిరంతరం ఆమె కోసమే పరితపించే భర్తగా, ప్రజల క్షేమం కోసమే వారి మాటకు విలువనిచ్చిన రాజుగా, ఎక్కడ ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని నిరూపించినవాడు శ్రీరామచంద్రుడు. అందుకే మనం రామాయణం చదవాలి, రామాయణం వినాలి. తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి అరణ్యాలకు వెళ్ళినటువంటి రాముడు ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శమూర్తే. ముల్లోకాలను గడగడలాడించిన రావణ్ణి అంతమొందించి తన యొక్క ప్రతాపాన్ని చూపెట్టినవాడు శ్రీరామచంద్రుడు. శ్రీరాముడు గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు. సత్యం పలికే